దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక చిన్న మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, 2010వ సంవత్సరం మేము సాధించిన సకలమైన విజయాలతో, మా వైఫల్యాలతో, మా ఓటములతో, మేము పొందిన గాయాలతో, మేము పొందిన నష్టాలతో, మేము సాధించిన అనేక ఆశీర్వాదాలతో, నీ కృప ద్వారా పొందిన మేళ్లతో, అన్నిటితో పాటు ఆ సంవత్సరం కాలగర్భంలో వెనక్కి వెళ్ళిపోయి కలిసిపోయింది నాయన. ఇప్పుడు మేము కొత్త ఏడాదిలో ఉన్నాం, కొత్త సంవత్సరంలో మేము ఇప్పుడు మొదటిసారిగా నీ స్వరాన్ని వినబోతున్నాం. మీరు మాతో మాట్లాడి ఈ సంవత్సరం అంతటికి కావలసిన నీ దీవెన, నీ ప్రోత్సాహము, నీ శుభవచనము, నీ ఆశీర్వచనము, నడిపింపు మాకు దయచేయమని, ఆలోచన జ్ఞానము కూడా దయచేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నూతన సంవత్సరములో అగాపే సంపూర్ణ సువార్త సంఘములన్నిటికీ సత్య సంబంధమైన సేవలో, సత్యస్థాపన కొరకైన పోరాటములో నిమగ్నమైన వారందరికీ దేవుడు అనుగ్రహించే వాగ్దానము ఏమిటి అని ప్రభువును నా అంతరంగములో నేను అడుగుతూ ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడు ఈ వచనాన్ని నా దృష్టికి తెచ్చారు. ప్రియులారా, ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక స్త్రీమూర్తితో పోల్చి మాట్లాడుతున్నాడు. గొడ్రాల పిల్లలు కననిదాన అని పిలిచాడు. ఆమె గొడ్రాలు అన్నాడు, పిల్లలు కననిది అన్నాడు. ఆమెను 4వ వచనములో నీ వైధవ్యపు నింద అని కూడా మాట్లాడినాడు. వైధవ్యపు నిందను అనుభవించింది. తరువాత 4వ వచనములో నీ బాల్యకాలపు సిగ్గు అనేది కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బాల్యకాలములో ఆమె సిగ్గుపడింది. వివాహమైన తరువాత భర్తను పోగొట్టుకున్న నష్టజాతకురాలు అనిపించుకుంది. వైధవ్యపు నింద. పెళ్ళి కాగానే భర్త చచ్చిపోతే ఊరోళ్ళందరూ ఏమంటారు? నష్టజాతకురాలండి, దాన్ని ఇంట్లోకి తెచ్చుకొని మా అబ్బాయికి కట్టబెట్టి శని తెచ్చుకున్నామండి, దరిద్రాన్ని తెచ్చుకున్నాం అంటారు అత్తమామలు, ఊళ్ళో వాళ్ళందరూ కూడాను. ఆ రీతిగా ఆమె వైధవ్యపు నిందను అనుభవించింది. ఆ తరువాత బాల్యకాలము అంటే అప్పటిది వైధవ్యం కాదు, పెళ్ళి కాలేదుగా. పెళ్ళి కాకముందు నిందను అనుభవించింది, బాల్యకాలములో నిందను అనుభవించింది, యవనస్తురాలయ్యాక మళ్ళీ నిందను అనుభవించింది. పోనీ భర్త పోయినా, భర్త వెళ్ళక ముందు ఆమె కడుపైనా పండిందేమో, కనీసం ఒక నలుసైనా పుట్టిందంటే అది లేదు. అన్ని విధాలుగా ఆమె నిందను అనుభవించింది. 6వ వచనములో విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యగా ఆమె ఉన్నది. 6లో తృణీకరింపబడిన భార్యగా ఆమె కనబడుతున్నది. అంటే ఇన్ని లక్షణాలు సాధారణంగా ఒక స్త్రీకి ఉండడం కష్టం.
ఈ భూమి మీద అక్షరార్థంగా ఒక స్త్రీ ఎవరైనా ఉంటే, ఒకవైపు ఏమో భర్త చచ్చిపోయాడు, విధవరాలైంది, వైధవ్యపు నింద అంటున్నాడు, మళ్ళీ విడవబడింది అంటున్నాడు. భర్త వదిలేశాడా, చచ్చిపోయాడా అంటే ఇది వాస్తవిక ప్రపంచంలోని విషయం కాదు. అసలు ఆ స్త్రీమూర్తే నిజంగా ఒక స్త్రీమూర్తి కాదు, ఆమె జనాంగము, దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఒక స్త్రీగా పోల్చబడి వాళ్లను గూర్చి దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. వాళ్ళ పరిస్థితి ఎలాగున్నదంటే, ఒక అమ్మాయి ఉందనుకోండి, పెళ్ళి కాగానే కొంతకాలానికి భర్త ఆమెను తృణీకరించి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళిపోయిన భర్త కొంతకాలానికి చచ్చిపోయాడు. ఈమె కడుపున ఒక నలుసు కూడా పుట్టలేదు. బాల్యకాలము నుండి ఉన్న నింద కొనసాగుతూనే ఉంది, కొత్త నిందలన్నీ వచ్చాయి అంటూ ఒక హైపాథెటిక్ సిచ్యువేషన్, ఒక ఉపమాన భాషలో ఊహాజనితమైన ఒక పరిస్థితిని, ఒక అమ్మాయిని మన కళ్ళ ముందు పోర్ట్రే చేస్తున్నాడు దేవుడు, చిత్రీకరిస్తున్నాడు. నా ప్రజల పరిస్థితి ఇలాగున్నది అంటే అర్థం ఏంటంటే, ఎన్ని విధాలుగా నిందలు పడే అవకాశం ఉందో అన్ని విధాలుగా ఆమె నిందలు పడింది. గతమంతా బాధలమయం, అవమానాలమయం, గతమంతా కూడా వేదనామయము. అలాంటి స్త్రీతో, దేవుని సంఘముతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో, గొప్ప వాత్సల్యముతో నిన్ను నేను సమకూర్చెదను. ఈ బాధాకరమైన చరిత్ర అంతా గతం. ఇక నీవు పిల్లలు లేని దానిగా నీ ఉండవు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ పిల్లలు చాలామంది ఉంటారు ఈ భూమి మీద. ఎంతమంది ఉంటారో మొదటి వచనంలో చెప్పాడు. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీకు చాలామంది పిల్లలు పుడతారంటే అనేక మంది ఆత్మలు రక్షణ పొందుతారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె అసలైన ఆడమనిషి, స్త్రీమూర్తి కాదు కదా. ఆమెకు పిల్లలు పుట్టడం అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటన చేత నీకు వేలాది లక్షలాదిగా ఆత్మీయ సంతానం కలుగుతారు. అది దేవుని వాగ్దానం. 2వ వచనంలో చెప్పాడు, నీ గుడారపు స్థలమును విశాలపరుచు. ఇప్పుడు ఆమె ఒక్కతే ఉంది బిక్కుబిక్కుమంటూ, చిన్న గుడారం వేసుకొని. ఎందుకంటే భర్త వెళ్ళగొట్టేశాడు, వెళ్ళిపోయాడు, పిల్లలు పుట్టలేదు, నిందపాలైంది కనుక ఆమెను చూడ్డానికి పెద్ద చుట్టాల పక్కాలు కూడా రారు. అన్ని విధాల విడనాడబడి, భ్రష్టు పట్టిపోయి, తృణీకరించబడి బ్రతకడమే అనవసరం అన్న స్థితిలో ఆమె ఉన్నది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, నీవు గుడారమును విశాలపరుచు, నీ తాళ్లను పొడుగు చెయ్యి, కుడివైపుకు ఎడమవైపుకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును. దేవుడు అంటున్నాడు, కొంతకాలము నేను నీకు విముఖుడనైతిని, కొంతకాలము విముఖుడనైతిని. దేవుడు ఒప్పుకుంటున్నాడు. 8వ వచనము, మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నేను విముఖుడనైతిని. ఫర్ సమ్ టైమ్ ఐ హ్యావ్ నాట్ బీన్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్స్. కొంతకాలము నేను పెడమోఖంగా ఉన్నాను, కొంతకాలము నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు నేను. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, 2011వ సంవత్సరంలో అగాపే సంపూర్ణ సువార్త సంఘమా, నేను నీకు విముఖుడనుగా ఉండను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను విముఖుడనుగా ఉండను, కొంతకాలము నీకు విముఖుడనైతిని కానీ
ఈ 2011లో మనం ఈ వాగ్దానం స్వతంత్రించుకుందాం. నిత్యమైన కృపతో నీకు నేను వాత్సల్యమును చూపుదును, నిన్ను సమకూర్చెదను. దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు. నిన్ను సమకూర్చుదునన్నాడు 7వ వచనములో. 8లో నీకు వాత్సల్యము చూపుదును అన్నాడు. మరి 9వ వచనం చూడండి, నిన్ను గద్దించను, నీ మీద కోపముగా ఉండను. దీస్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫర్ ది అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ అండ్ ఆల్ ద చర్చెస్ అండ్ ద బిలీవర్స్ అండ్ ద లీడర్స్ ఫర్ 2011. నిన్ను గద్దించను, నీ మీద కోపపడను అని మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, 11వ వచనములో నేను నీ కట్టడమును కట్టుదును అన్నాడు. 2 విధాలుగా దీన్ని స్వతంత్రించుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని కడతాడు, మన కోసము మంచి మందిరాన్ని కూడా కడతాడు. అగాపే సంపూర్ణ సువార్త సభ్య కుటుంబములందరికీ సొంత ఇండ్లు కూడా కట్టిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. We will take this promise by faith and praise him. Take it by faith. నేను నీ కట్టడం అన్నాడా 11వ వచనంలో? నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నీ కట్టడం అంటే అన్ని విధాల కట్టడం. సొంత ఇల్లు ఉండాలి, మందిరం ఉండాలి, సంఘము కూడా కట్టబడాలి. ఫ్లై యాష్ బ్రిక్స్తో కొంతమంది ఇల్లు కడతారు, ఇటుకలతో కడతారు. కానీ దేవుడు మన కోసమట నీలాంజనములతో కడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలాంజనములు, మాణిక్య మణులతో, సూర్యకాంతములతో, ప్రశస్తమైన రత్నములతో, అనగా ఐశ్వర్యవంతమైన సంఘముగా మనం మారబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమిటంటే 2011లో మీ ఆత్మీయ స్థితి, మీ సామాజిక అంతస్తు, మీ ఆర్థిక పరిస్థితి మారిపోబోతుంది. విప్లవాత్మకంగా, అద్భుతంగా మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని మాట, పరలోకము నుండి దేవుడు పంపించిన మాట. దీన్ని స్వతంత్రించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2011లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నేను సమకూరుస్తాను, తర్వాత నీకు విముఖుడనై ఉండను, విముఖుడనై ఉండను, కోపముగా ఉండను, నిన్ను గద్దించను. విముఖుడనై ఉండను అంటే అర్థం ఏంటి? సుముఖుడనై ఉంటానని అర్థం. నీకు ప్రసన్నుడనై ఉంటానని అర్థం. నీకు ఆసన్నుడనై ఉంటానని అర్థం. మనం పొందిన శ్రమలను బట్టి అందరము గాయపడి విరిగి నలిగిన మనస్సు గలవారుగా మారిపోయాం. 34 కీర్తనలో ఉన్న వాగ్దానం ఇప్పుడు మనది. 18వ వచనంలో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విముఖుడు అనే మాటకు వ్యతిరేక పదం ఆసన్నుడు. ఆసన్నుడు అంటే దగ్గరికి వచ్చి నిలబడతాడన్నమాట. దేవుడు మన పట్ల, మన సంఘము పట్ల, మన ప్రార్థనల పట్ల, మన ఆశల పట్ల, మన అవసరాల పట్ల ఆయన ఆసన్నుడై ప్రసన్నుడై ఉంటానని ఈ సంవత్సరపు తొలి ఘడియలలో మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట 17వ వచనంలో, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే, మనం డిఫెన్స్లో పడమిక ఎవడో తప్పు మోపాడు, ఎట్లా సమర్థించుకోవాలనే ఉద్దేశం ఇక మనకు అవసరం లేదు. కథ అంతా అడ్డం తిరుగుతుంది, రివర్స్ అయిపోతుంది. మన శత్రువులు మనలను చూచి భయపడి పారిపోనైనా పారిపోతారు, లేకపోతే
మారు మనస్సు పొంది మన శత్రువులను అయిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కథ మారిపోతుంది. దేవుడు మనకు సుముఖుడైనప్పుడు ప్రజలు కూడా మనల్ని ఘనపరుస్తారు. 15వ వచనం చూడండి. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఎంతో బాధపడినటువంటి సంఘం, ఎంతో నష్టపడి ఉన్నటువంటి సంఘం, దుఃఖాక్రాంతురాలైపోయిన సంఘం. నిజంగా 2010వ సంవత్సరంలో అగాపే సంఘం దుఃఖాక్రాంతమైంది. ఎన్నో గాయాలు మనం పొందాం. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా గాయపడ్డారు, కుటుంబాలుగా మనం గాయపడ్డాం, సంఘముగా, సహవాసంగా, సంస్థగా మనం గాయపడ్డాం. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, ఇక మీదట నీ కథ, నీ గతి, నీ స్థితి, నీ ప్రయాణ పద్ధతి, సేవా పద్ధతి, ఆర్థిక స్థితి మొత్తం నేను మార్చివేయబోతున్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చెప్పి 54వ అధ్యాయం చివరి మాట, ఇదే యెహోవా వాక్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి వాక్? ఇది యెహోవా వాక్. ఆదియందు వెలుగు కలుగునుగా కానీ పలికిన వాని వాక్కు ఇది. ఆయన సెలవీయగా ఏమవుతుంది చెప్పండి? ఆ ప్రకారము ఆయను. దేవునికి స్తోత్రం. ఆయన సెలవీయగానే ఆ ప్రకారం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 33వ కీర్తన 9వ వచనం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. కనుక ఇప్పుడు మనము నీలాంజనములతో కట్టబడతాం అని దేవుడు పలికాడు. పలకగానే ఆ కార్యం స్థిరపరచబడింది. కాబట్టి ప్రియులారా, మనము ధైర్యము తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకోవడం అనే మాట కూడా పలకడం నాకు ఇష్టం లేదు. ధైర్యం మనకు వచ్చేసిందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే 2011లో ప్రవేశిస్తూ యేసయ్య స్పర్శ మనం అనుభవించామో మన గుండెలకు, సింహపు గుండెకు ఉన్నంత ధైర్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకొని మనం ముందుకు సాగుదాం. ఈ దినాన మనం ప్రభువును స్తుతిద్దాం. ప్రభు అనుగ్రహించినటువంటి వాగ్దానాలను బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఆయన మనల్ని సమకూర్చే దేవుడు, మన మీద జాలిపడే దేవుడు, మనల్ని నిర్మించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మన శత్రువులందరినీ మన మిత్రులుగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాగ్దానములను మన పట్ల నెరవేర్చున్నట్లుగా మనము స్తుతులతో ఆయన ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. అందరూ కూడా మనము మోకరించి తలలు వంచి దేవుని ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఎంత ధన్యకరమైన సంవత్సరాన్ని మాకు ఇచ్చేవయ్యా, నీకు వందనాలు. మాకు ముందుగా నడుస్తూ ఈ మాటలు నెరవేరుస్తూ మాకు విరోధంగా గుంపు కూడిన వారందరినీ మా పక్షం సైనికులుగా మార్చేస్తూ మాకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధమును త్రుంచివేసి, విరిచివేసి, సర్వనాశనం చేస్తూ మాకు 3 విధాల కట్టడాలు కట్టుతూ ఆత్మీయ రాళ్లతో, ఆత్మ సంబంధ రాళ్లతో సంఘ కట్టడాన్ని కడుతూ, ఇహలోకపు రాళ్లతో మాకు ఇండ్లు కూడా కట్టిస్తూ, నాయన సుందరమైన దేవాలయాన్ని కడతారని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు. గత కాలములో విముఖుడనైతిని కానీ ఇక మీదట విముఖుడిని కాను అని నీవు చెప్పిన మాట నువ్వు పలుకగానే అది నెరవేరింది కనుక నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని సమకూర్చిన తండ్రి నీకు వందనాలు. గత కాలములో అన్ని విధాలుగా నింద పాలైన మేము దాన్ని మరచిపోమని మీరు చెప్పారు కనుక, మేము మరచిపోవాలని మాకు చెప్పారు కనుక నీకు వందనాలు. భయపడకము, భీతిని దగ్గరకు రాదు అని చెప్పిన దేవా నీకు వందనాలు. ఇది మనిషి మాట కాదు, యెషయా మాట కాదు, ప్రవక్త మాట కాదు, ఇది యెహోవా మాటగా మేము స్వీకరించడానికి మాకు సహాయం చేయండి.
నీ వాగ్దానమును మేము చేపట్టి ముందుకెళ్తున్నాం తండ్రి. ఇక మీదట ఈ సంవత్సరంలో ప్రతి గడియ మీరు మాకు సుముఖులుగా ఉంటున్నారు కనుక నీకు వందనాలు. ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నావు కనుక నీకు వందనాలు. ఏ విషయం